క్రీస్తు 55-56 సంవత్సరంలో ఈయన కొరింథు సంఘంలో ఉండి రోమాలో ఉన్న సంఘానికి తెర్తియా అనే వ్యక్తి చేత, ఆయన బహుశా ఆయన శిష్యుడై ఉండొచ్చు, లేకపోతే సంఘంలో సభ్యుడై ఉండొచ్చు, ఆయనతోటి రోమియ సంఘానికి వ్రాయిస్తున్న లేఖగా ఇది చూపబడుతుంది. దీనిలో అయితే రోమిలకు రాసిన పత్రికని కృపా సువార్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి కృపా సువార్త కింద పౌలు గారు ఎతిత్య అనే ఆయన చేత రాయిస్తూ ఉన్నాడు. అప్పుడే రోమా సామ్రాజ్యం కనుక చూసుకున్నట్లయితే అది చాలా నాగరిక సామ్రాజ్యం. వాళ్ళు అన్నిటిలోనూ కూడా అభివృద్ధి చెందే ఉన్నారు. వ్యాపార పరంగా కానీ, అలాగే మన వ్యవహార పరంగా కానీ, భాష పరంగా కానీ, అన్ని రకాల్లో కూడా ఫ్యాషన్ పరంగా కానీ, అన్ని విషయాల్లోనూ కూడా వాళ్ళు ఎంతో నాగరికతగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. అన్ని రకాల వేషధారణలు, అల్లరి చిల్లరి ఆటపాటలు మొత్తం అన్నీ కూడా రోమా సామ్రాజ్యంలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి. దాన్ని బట్టి అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ బట్టి అపోస్తలుడైన పౌలు గారు రోమియోల్లో ఉన్న క్రైస్తవ సహోదరులకు, క్రైస్తవ సంఘానికి ఆయన వాయిస్తున్న మాటలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. అక్కడ ఉన్న రోమియోల్ని ఏ రకంగా బతిమాలుకున్నాడైనా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న పరిశుద్ధము, ఈ విషయం కనుక చూసుకున్నట్లయితే మనం 1 పేతురు 1:14-16 చూసుకున్నట్లయితే, 1 పేతురు 1:14-16 చూసుకున్నట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండిరి. పరిశుద్ధత అంటే ఏంటో ఇక్కడ దేవుడు పౌలు గారు రోమా సంఘానికి వివరిస్తున్నాడు. వాళ్ళు చేస్తున్న పనులను బట్టి, వాళ్ళు ఉంటున్న ప్రవర్తన బట్టి కూడా రోమియోలకు పౌలు గారు ఇక్కడ చక్కగా ఆయన మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఆజ్ఞలు ఏంటి, ఆయన ఎలా ఉండేవాడు, పరిశుద్ధత అంటే ఏంటి, ఎక్కడి నుంచి నేర్చుకున్నాం అనే విషయాలన్నీ కూడా ఈయన చక్కగా కూడా ఇక్కడ పేతురు రాసిన పత్రికలో ఈయన వివరిస్తున్నారు. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి భయపడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై, ఎవరు విధేయులై ఉండాలండి? మనం దేవునికి, మొట్టమొదటిగా దేవునికి విధేయులై ఉండాలి. తర్వాత మన తల్లిదండ్రులకు, మన చుట్టుపక్కల వాళ్ళకి, అందరికీ కూడా విధేయ ప్రవర్తన గలవారమై ఉండాలి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆచరణను అనుసరించి ప్రవర్తింపగా, మీరు ఇంతకు ముందైతే ఎట్లా ప్రవర్తించారో ఆ స్థితిలో ఉండక, మన పాత నిబంధనలో చూసుకుంటే రకరకాల వ్యవహారాల్లో ఉండేవారు. అసలు ఎటువంటి వావివరుసలు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా, చాలా క్రమం అనేది లేకుండా వాళ్ళు అజ్ఞానంతో రకరకాల పనులు చేస్తూ ఉండేవారు. ఆ అజ్ఞాన దశ నుంచి బయటికి రమ్మని ఇక్కడ పిలుస్తున్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం, మనల్ని ఎవరు పిలిచారండి? ప్రభు అయిన క్రీస్తు పిలుస్తున్నాడు ఆయన పిల్లలుగా మనల్ని. కనుక ఆయన ఎంత పరిశుద్ధుడో, మనం ఆయన దారిలో ఉంటే మనం కూడా అంత పరిశుద్ధుల మొత్తం అని ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకో మాట చెప్తున్నాడు ఇక్కడ, మీ దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా.
సజీవ యాగం అనే దానికి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 తీసుకున్నట్లయితే, హెబ్రీయులో రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చూసుకున్నట్లయితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. సజీవ యాగముగా ఆయనతో మనం సజీవ యాగముగా మన శరీరాన్ని మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఆయన మన కొరకు ఏ మార్గాన్ని ప్రతిష్ఠించాడండి? ప్రేమ, సత్యము, జీవము అనే మార్గాన్ని ప్రవేశించి చెప్పాడు ఆయన. ఆ మార్గంలో కనుక మనం ప్రవేశించాలంటే ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించటకు ఆయన శిలువ పైన కాచిన రక్తము మూలంగా మనం పరిశుద్ధులమై ఉన్నాము. మన కొరకు ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కనుక వీటిలన్నిటినీ కూడా మర్చిపోకూడదు మనం. అలాగే ఆయనకు సమర్పించిన మీ శరీరంలో ఆయన సమర్పించాను. అలాగే ఇక్కడ శరీరములు, మీ శరీరములు అన్నాడు కదా. మీ శరీరములు అనగా రోమ 6వ అధ్యాయము 13, 16, 19 వచనాలు చూసుకున్నట్లయితే, మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని అని చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపబడి మీరు ఎలా ఉండాలి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి, మీ శరీరము ఎలా ఉండాలి, ఈ ఐక్య ఆలోచనలకు కార్యాలకు ఇవ్వకుండా మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగింపుకుని మీ అవయవాలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఎటువంటి పాపములు చేయకుండా, ఎటువంటి పాప కార్యాలు చేయకుండా మన ప్రతి అవయాన్ని కూడా దేవునికి అప్పగించుకోవాలని చెప్తున్నాడు. అలాగే 16వ వచనం చూసుకున్నట్లయితే, లోబట్టుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తంగా పాపమునకే గాని నీతి నిమిత్తంగా విధేయతకే గాని దేనికి మీరు లోబడతారో దానికి దాసులదులని మీరు ఎరుగరా? మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, చెడ్డ పనులు చేస్తూ ఉంటాం, మంచి పనులు చేస్తూ ఉంటాం. మంచి పనులు చేస్తే మంచి దానికి మనం దేవునికి లెక్క అప్పచెప్పుకుంటాం. చెడు కార్యక్రమాలు కనుక చేసినట్లయితే దానికి కూడా మనం తిరిగి లెక్క అప్పచెప్పుకోవాల్సిన పరిస్థితి దేవుని ఎదుట మనకుంది. అందుకే ఇక్కడ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఇంకా 19వ వచనం కనుక చూసినట్లయితే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై క్రమంలో మీకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగింపుడి. చేసినంత కాలం మీరు పాపాలనే చేశారు, చెడు కార్యాలనే చేశారు. కానీ ఇప్పటి నుండి కూడా నేను హెచ్చరిస్తున్నప్పటి నుంచి కూడా మీరు దారి మార్చుకుని మంచి మనుషులుగా ఎదిగి మంచి కార్యాలను చేసినట్లయితే మీరు పరిశుద్ధులై ఉంటారని చెప్తున్నాడు. అలాగే 2వ వచనం కనుక చూసుకున్నట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనే దాన్ని 1 కొరింథీయులు 5, 9, 11 చూసినట్లయితే,
ఒకటో కొరింథీయులు 5వ అధ్యాయము 9 నుండి 11వ వచనం వరకు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము చేయవద్దని కాదు. సాంగత్యం చేయొచ్చు. మనం ఈ లోకంలో ఉంటున్నాం. ఈ లోకంలో ఎన్నో రకాల మనుషులతోటి మనం కూడా, దేవుని బిడ్డలమైన మనం కూడా జీవిస్తూ ఉన్నాం. మనతోటి రకరకాల మనుషులు ఉంటూ ఉన్నారు. రకరకాల పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ బిడ్డలకి హెచ్చరిస్తూ చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకునే వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. కానీ అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. వాళ్ళతో కనుక మనం సాంగత్యం చేసినట్లయితే, వాళ్ళతో కనుక మనం స్నేహం చేసినట్లయితే మనం ఏవాలండి? మనం సంఘం నుంచి బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడును జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. ఇలాంటి వారితోటి ఎవరెవరితోనూ సహోదరుడు అనబడిన వాడెవడైనాను, జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, వాడు ఎటువంటి చెడు కార్యములు చేస్తున్న వాడైనప్పటికీ మనతో సాంగత్యం చేస్తున్నట్లయితే వాడితో ఉండొద్దు, వాడిని బయటికి పంపించేవేమన్నట్లుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందామండి. 1వ తెస్సలోనికీయులు 1వ తెస్సలోనికీయులు రాసిన పత్రిక 4:3 చూసినట్లయితే, మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉంటే దేవుని చిత్తము. మన ఎళ్ళ దేవుని చిత్తం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. మీరు పరిశుద్ధులవుటే, మీరు జారత్వములకు దూరంగా ఉండేటి దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును, ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలను అది ఎరుగి ఉండేటియే దేవుని చిత్తము. మనం వేసే ప్రతి చెడ్డ పనులకి, చెడు కార్యాలకి కూడా దేవుడు ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. మీరు జారత్వములకు దూరంగా ఉండుట దేవుని చిత్తం అంటున్నాడు. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు, వెదాపములన్నిటి యందు కూడా మనం ఆతురత కలిగి లేకుండా దేవుని యందు, పరిశుద్ధత యందును, ఘనత యందును తన ఘటమును, ఘటము అంటే మన శరీరాన్ని, మన మనస్సును చిత్తంలో పెట్టుకుని, దేవుని చిత్తంలో పెట్టుకుని దాన్ని కాపాడుకోవడమే ఆయన నా చిత్తమై ఉన్నదని చెప్తున్నాడు. అలాగే 5వ అధ్యాయము 16-18 చూసినట్లయితే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చూసారా? ప్రతి పనిలోనూ, మనం చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ఏం చెప్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆయన విషయంలో, దేవుని విషయంలో అది మన చిత్తమై ఉంది. ఖచ్చితంగా మనం ఆయనకి చెల్లించవలసిన మార్గమై ఉంది. మీ మనస్సును పరీక్షించుకొని దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందని. మీ మనస్సు మారి రూపాంతరం. అసలు ఇన్ని రకాలుగా మనం పరిశుద్ధతగా ఉండాలంటే ఎన్ని రకాలైన ఇక్కడ అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నింటినీ కూడా మనం
బయటికి రమ్మని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఈ పరిశుద్ధత అనే మనస్సుకి మారాలి అనుకుంటే తీతు 3:3 చూసుకున్నట్లయితే, తీతుకు వ్రాసిన పత్రిక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియమూలముగా కాక తన కనికరం చొప్పుననే తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించడం. మళ్ళీ చదువు ఒకసారి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణ బట్టి దానికి వారసులు అవుతాయి. ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. ఇక్కడ చూసినట్లయితే మన మనసును కనుక మార్చుకున్నట్లయితే, మన మనస్సును రూపాంతరం చెందించుకున్నట్లయితే ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీతిని అనుసరించి చేసిన క్రియలను గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను, ఇవన్నీ కనుక ఈ చెడు కార్యాలన్నీ వదిలేసినట్లయితే, మన దేవునిలో ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని రక్షిస్తానని చెప్తున్నాడు. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, మనకి ఆయన కృప ఉంటేనే కానీ మనం నీతిమంతులుగా తీర్చబడము. నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణ బట్టి దానికి వారసులు మొదటకై మనకి అల్టిమేట్గా ఏది కావాలి? నిత్య జీవం అనేదే కావాలి. ఆ నిత్య జీవం కోసమే మనం ఇక్కడ ప్రతిరోజు కూడా హాజరవుతూ ఉన్నాం. అంతేగాని లేకపోతే ఇక్కడ ఎవరు మనం ఉండాల్సిన పని ఉండదు. నిత్య జీవం కావాలనుకున్న వాళ్ళు మాత్రం వస్తున్నారు నా ఉద్దేశం ప్రకారం. అంతేగాని కూర్చుని 1 గంట కూర్చుని వెళ్ళిపోవడానికి మాత్రం రావడం లేదు. దానికి ఆ నిత్య జీవితానికి వారసులు అవ్వాలి అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఈ పరిశుద్ధము, సజీవ యాగము, శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఈ లోక మర్యాద కాకుండా మన క్రైస్తవ మర్యాదని ఎలా కాపాడుకోవాలి, అది దేవుని చిత్తం ఏమై ఉంది, ఆ దేవుని చిత్తం ప్రకారం మన మనస్సు మార్చుకుని రూపాంతరం చెందినట్లయితే నిత్య జీవనం కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు ఒకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరిస్తానంటున్నాడు. కనుక మనం మన శరీరంతో చేయుచున్న ప్రతి చెడు కార్యక్రమాన్ని, చెడు వ్యసనాలని, అలాగే సంఘంలో చేస్తున్న ఎంతమందితో కలుస్తున్నా చేపను చూసినట్లయితే అది నీటిలో ఉంటుంది కానీ దానికి ఏమంటుకోండి, ఏమంటుకోదండి? చేప నీటిలోనే ఉంటుంది కానీ దానికి పైకి తీస్తే నీళ్ళు అంటుకో. అలాగా మనం కూడా లోకంలో ఉంటున్నా కానీ, లోకంలో కలిసి తిరుగుతున్నా కానీ మన క్రైస్తవుల బిడ్డలుగా మనం వేరుగా ప్రతి ఒక్కరికి కూడా కనపడాలి, ఆదర్శవంతంగా ఉండాలి.